హాయ్ ఇయర్స్ అందరికీ నమస్తే. ఈరోజు కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా మన శ్రీకాకుళంలో ఉన్న 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఒక ఆలయానికి మీకు ఈ రోజు తీసుకుని వెళ్ళబోతున్నాను. ఆ దేవుని దర్శనం మీకు కూడా చేయించాలని మేము ఆశిస్తున్నాం. పాండురంగ విఠలే హరినారాయణ, పాండురంగ విఠలే హరినారాయణ, పండరినాథ విఠలే హరినారాయణ, పండరినాథ విఠలే హరినారాయణ, హరినారాయణ సాయి నారాయణ, హరినారాయణ సాయి నారాయణ, సాయి నారాయణ సత్యనారాయణ, సాయి నారాయణ సత్యనారాయణ, పాండురంగ విఠలే హరినారాయణ, పాండురంగ విఠలే హరినారాయణ, పండరినాథ విఠలే హరినారాయణ. అదే పంతులు గారు, అంటే ఈ గుడి తలకు ప్రత్యేకత ఏమైనా ఉంది? ప్రత్యేకత అంటే నేను వచ్చి 50 సంవత్సరాలు అవుతున్నది. దీనికి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. 2-3 వరదలు కూడా చూసింది. నేను వచ్చిన తర్వాత 50 సంవత్సరాలే దీని పునరుద్ధరించి అభివృద్ధి కార్యక్రమాలు బాగానే చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా కార్తీక మార్గశిరం మాఘమాసం తర్వాత వైశాఖ మాసం స్వామివారి కళ్యాణం 5 రోజులు కూడా ఉంటుంది. మరి ఇదేమో ఈ సంవత్సరం ఇంకా పునరుద్ధరణ చేద్దామని కూడా అనుకుంటున్నాము. మరి ఊళ్ళో కొద్ది కొద్దిగా ఈ 3 కార్యక్రమాలు సింహద్వారం ఏమిటంటే 2016లో అయింది. తర్వాత 2023లో ముఖద్వారం ఒకటి ప్రతిష్ట అయింది. ఈసారి ఇదేమో 2015లో 88లో ఇది జ్ఞాపేశం. తర్వాత ఇదంతా కూడా 88లో అయింది. అవి కూడా 90లో అయింది. అది దాతల సహకారంతో ఇదంతా ధర్మకర్తలు గ్రామ ప్రజలు అందరూ కూడా సహకారంతోనే ఇంతవరకు జరుగుతున్నది. ఎండోమెంట్ లో ఏం లేదు కదా? ఎండోమెంట్ లేదు, దేవుడు భూములు గట్రా ఏం ప్రత్యేకించి ఏమి లేవు. అలా వాళ్ళే ఏదో వారికి ఇచ్చిన దాంట్లో కొంచెం మనం కాలక్షేపం చేస్తున్నాం అనమాట. అది దీని ప్రత్యేకత. ఒకవేళ ఎండోమెంట్ లో కలపడానికి అయితే మాకు అవకాశాలు లేవు. ఎందుకంటే చేపల మిల్ ఎండి గారు కూడా వచ్చారేమని ఎండోమెంట్ కూడా ఇచ్చారు. కానీ మాకు ఇక్కడ గ్రామస్తులు ఎవరు కూడా ఆలయ ధర్మకర్తలు ఉన్నారు. ఇక్కడ తాండ్రింగ్ వాళ్ళది, ఆయన ధర్మకర్త. ఆ తాలూకా మనవాళ్ళు కొడుకులు తాండ్రింగ్ రమ్మయ్య గారని వాళ్ళు ముని మనవాళ్ళు వాళ్ళ కూతుర్లు వాళ్ళు దీన్ని ఆధ్వర్యం వహించి ఇంతవరకు తెస్తున్నారు. ఇది కూడా ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే దీన్ని జీర్ణోధారణ అయిపోతున్నది కాబట్టి పునరుద్ధరణ చేయడానికి 1,35 లక్షలు దీనికి అవుతుంది. అలాగే గ్రామంలో కొంచెం ఎత్తుబాటు అవుతున్నది. ఇంకా తిరుపతి దేవతాల నుంచి ఏమైనా సహాయం దొరికితే మాకు కొంత బాగుంటుందని అనుకుంటున్నాం. 100 సంవత్సరాల చరిత్ర, 100 సంవత్సరాల సర్వీస్. ఎందుకంటే ఇదంతా ఎందుకంటే దీనికి మనకు 6 అడుగులు ఎత్తి చేసి 6-7 అడుగులు ఇంతకుముందు ఇదే ఎత్తు. గ్రామం రోడ్లు పెరిగిన తర్వాత ఇది డౌన్ అయిపోయింది. గ్రామం అందువల్ల దీనికి ఏంటంటే పునరుద్ధరణ చేయడానికి అనుకున్నాం. కానీ అది ఏంటంటే ఎక్కువ మొత్తం మీద కాబట్టి కొద్ది కొద్దిగా అవుతున్నది. టీటీడీ నుంచి ఏమైనా సహాయం? టీటీడీ నుండే చెప్పారు వాళ్ళు. టీటీడీ నుండి పెడితే గణేష్ రండి, ఆయన ధర్మకర్త, ప్రస్తుత ధర్మకర్త ఆయన. కాబట్టి ఏ బ్యాంకు మనం పెట్టాం? యూనియన్ బ్యాంక్ వాళ్ళకేమో మన తరపున పెట్టి తిరుపతి దేవస్థానం ఫండ్ కోసం ప్రయత్నిస్తే వాళ్ళు ఏమన్నారంటే 1,35 లక్షలు అంటే 35 లక్షలు మీరు కట్టండి అని చెప్పారు. అంతేనా? మేము అలా జిఎస్టీ ప్రకారం అది ఏమో కొద్దిగా అవుతున్నది. అయిన తర్వాత మాకు ఫండ్ ₹1,00,00,000 వాళ్ళు ఇస్తామనేటువంటి భావన చూపించారు ఈ బ్యాంకు వాళ్ళు ఇచ్చేస్తే. కానీ దాని మీద మనకి సాగదు అని మనం అనుకుంటున్నాం. ఇంకా ఏదైనా ఎగస్ట్రా చేస్తే మరి దేవాలయం పునరుద్ధరణ చేద్దామని ఈవేళ కొంచెం దాత వచ్చి 50,000 వరకు ఇచ్చారు. కానీ దానివల్ల కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినం కాబట్టి ఆయనేమో విరాళంగా నేను ఇచ్చారు ₹1,00,000 ఇచ్చారు. ఇంకా విరాళాలు కావాలి. ప్రస్తుతానికి ఏంటంటే ఈ ఆలయం ఏకాదశికి వైశాఖ శుద్ధ ఏకాదశి 5 రోజులు కళ్యాణం ఉంటుంది. మాఘమాసంలో ఉంటుంది 5 ఏకాదశికి. మరి మామూలు రోజులప్పుడు అంటే పల్లెటూరులో దేవాలయం ఏమవుతుంది, శనివారం 5 మంది 10 మంది వస్తారు. అంతకంటే మరి వాళ్ళు కూడా ఏంటంటే ధర్మకర్తలు ఇక్కడి నుంచి మొత్తం నేను వచ్చిన దగ్గర నుంచి దాంతో కొత్త పనే, దాంతో మట్టి మొత్తం ఈ మట్టి అంతా ఇక్కడి నుంచి చేస్తున్నది వస్తుంటే మరి ఎన్ని కోట్లు పెట్టారు, ఇంకా పెట్టాలంటే వారికి కొంత ఇబ్బంది ఇక్కడ. అందువల్ల ఏంటంటే ఆ భగవంతుడికి ఇదిగా ఆ తిరుపతి దేవస్థానం వాళ్ళు కొంచెం మాకు ఇచ్చేసి
ఇంకా ఎక్కువగా ఫండ్గా ఇస్తే దేవాలయ నిర్మాణం చేద్దామని అనుకుంటున్నాం. బియ్యం గిన్నెలు దొరికేవి కావు, ఆకులు అరవై కాలక్షేపం చేశారు. కొంచెం అలా ఉత్సవం బాగుంటున్నారు. కొంచెం పేపర్ మీద వచ్చింది. వాళ్ళేనో ఇటువరకుగా సంవత్సరానికి కళ్యాణం చేస్తామంటే 10,000 15,000 ఇస్తారు ఆర్థికంగా, కొంచెం సాయం చేస్తారు. మా కళ్యాణం అంతా అయ్యేసరికి ఇంచుమించు ఒక 50,000 పై అవుతుంది అన్నమాట ప్రతి సంవత్సరం. ఎందుకంటే 5,000 కళ్యాణం, ఆఖరి రోజు తర్వాత ఏంటంటే స్వామివారినేమో ఈ చక్ర స్నానానికి ఏటికి తీసుకెళ్తాం అవసరాలు. ఇదంతా మాకు ఈ 2-3 గ్రామాలు తిరిగి అక్కడ వెళ్తుంది. ఉదయం 8 గంటలకు తీస్తే మధ్యాహ్నం 3 గంటలకు వస్తుంది. ఆ రాత్రి పుష్పయాగం అవన్నీ అయిపోయిన తర్వాత వైశాఖ శుద్ధ పౌర్ణంతో ఏకాదశి మొదలుకొని 5 రోజులు పాంచాలిక కళ్యాణం జరుగుతుంది. ఆ 5వ రోజులో ఈ పుష్పయాగం పూర్ణావతి అనేటువంటి కార్యక్రమం చేస్తాం. ఈ ధర్మకర్తలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇంతవరకు ఆ తాండ్రవి వాళ్ళ పేరునే అవుతుంది. తాండ్రవి వంశీయులే దీనికి ధర్మకర్త మొదటి నుంచి. అది వాళ్ళ పిల్లలకి పెళ్లి చేసిన వాళ్ళ మనాలు దీనికి సహకరించి వారికి కావాల్సింది ఏదో రూపాయికి రూపాయో వాళ్ళు ఆర్థికంగా దీన్ని మరొకకుండా ఇన్నాళ్ళు మనం ఈ కోవిడ్ మీద బతుకుతున్నాం కాబట్టి ఈ గ్రామాన్ని ఆ యొక్క పాండవుల అనుగ్రహం మీద బతుకున్నాం కాబట్టి కోవిడ్ పుట్టుతో బాగు చేద్దాం అనేటువంటి సంకల్పం వాళ్ళు పెడుతున్నారు. ఇలాగే చేస్తున్నాం కూడా వరకు. అది టీటీడీ దేవస్థానం వాళ్ళు చెప్పి మాకు ఇంకా ఎక్కువగా ఇచ్చినట్టుగా మాకు ప్రయత్నం చేస్తే, ఆర్థిక సాయం చేస్తే మాకు తొందరలో పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా మా వరకు మా ప్రయత్నం అయితే గడిపేటువంటి ప్రసక్తి లేదండి. కాబట్టి వంశ పారంపర్యంగా వాళ్ళు వస్తున్నటువంటిది ఎంతో మంది వచ్చి అడిగారు. అడిగినా మేము మా దేవుడు మేము ఉన్నంత వరకు మా దేశం మీద మా మనవరు అందరూ కూడా దీన్ని బాగు చేసుకుంటాం అనేటువంటి ఉద్దేశం. ఈ రోజు ఏకాదశి కాబట్టి కొత్తగా పునర్నిర్మించడానికి తాండ్రం గణేష్ గారు 1,00,000 రూపాయలు విరాళాలు ఇచ్చారు. పొట్నూరు గిరి అతను 1,00,000 రూపాయలు. ఇతను ధర్మకర్త. అంటే ఈ రోజు నిర్మాణానికి స్టార్ట్ చేయడానికి డిపాజిట్ చేసిన సొమ్ము మొన్న టీడీపీ ద్వారా నుంచి మనకు ఫండ్ రాలేదు, కానీ ఎమ్మెల్యే గారి సంతకం ద్వారా పెట్టాము. ఇంకా త్వరలో మాకు వస్తే సంతోషం. మీ తెలుసుకొని అంటే మా ఈ కోవిలకి చాలా మంచి పేరు కూడా ఉంది, నమ్ముకున్న వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది. ఇంకా దీని ద్వారా కూడా మాకు ఫండ్ రిలీజ్ అయితే మేము గుడి నిర్మాణానికి స్టార్ట్ చేయడానికి కూడా చేస్తాము. ఈ రోజు దానికి పునాది వేసాం, డిపాజిట్ చేసాం. ఈ రోజే డిపాజిట్ చేసాం. పండరినాథ విఠలే హరి నారాయణ. అంటే గుడి నిర్మాణం మళ్ళీ చేసినాక ఇవే విగ్రహాలు పెడతారు. విగ్రహాలు పెట్టి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేద్దాం అనుకుంటున్నామండి. ఎందుకంటే మాకు ఈ విగ్రహాలు పురాతనం నుంచి ఉన్నటువంటి యంత్ర ప్రభావం కూడా బాగుంది, గ్రామస్తులు బాగున్నారు. ఎన్ని వరదలు ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే ఈ గ్రామం ఇంతవరకు కూడా దాని మీద అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఈ దేవుడు వాళ్ళు విడిచిపెట్టేటువంటి పని లేదు. ఇదంతా వాళ్ళ ఆధ్వర్యం తాండ్రంగి వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఇవన్నీ వాళ్ళు సొంత దేవుడిగా ఇంటికి పెట్టుకున్నారు అన్నమాట. వాళ్ళు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏది వచ్చినా సరే దేవుడు రేపు వస్తారు. ఏ రాత్రి మీద ఏది వచ్చినా సరే వాళ్ళ కలుపు తీసి మాకు మొత్తం మందో ఏదో ఇచ్చినట్టయితే మేము పెట్టుకుంటాం అనేటువంటి ఆ నమ్మకం ఊళ్ళో ఉన్నటువంటిది. వీటికి ఫండ్ గ్రామంలో కూడా పెద్దలకి, జాబ్ హోల్డర్స్ కి, అందరికి వీటికి ఫండ్ ఇవ్వమని అందరికి చెప్పాము. అందరూ ఇస్తామని అన్నారు. మొత్తం ఇది గుడి కార్యక్రమాలు చేయడానికి కూడా అందరూ పాల్గొంటారు, అందరూ చేస్తారు. కుర్రవాళ్ళేటి పెద్దలేటి అందరూ పాల్గొని చేస్తారు. కాబట్టి నేను కూడా ఎంత గుడిని ఇలా నడపగలుగుతున్నాను. సార్ ఇది యాక్చువల్ గా ఇంట్లో ఉంటాయి. ఈ ఊళ్ళో ఏ కార్యక్రమం జరిగినా సరే కబడ్డీ పోటీలు కానీ లేకపోతే మరొకటి కానీ ఏది దొరికినా కబడ్డీ కానీ తర్వాత ఏంటది వాలీబాల్ కానీ దొరికినా అవి ఆడి ఆ ప్రైజ్ కూడా మన కోవిల్లోనే పెట్టుకుంటారు అనమాట. అంటే ఈ దేవుడు అంటే అంత ప్రీతి అనమాట వాళ్ళకి. ఇక తాండ్రం సమ్మయ్య గారు అనేసి ఇంచుమించు 100 సంవత్సరాల కిందట అప్పుడులోనే డబ్బులు గట్రా ఏమి లేకపోతే ఆయన తిరుపతి వెళ్ళిపోయి 4 మాసాలు ఉండిపోయారు. ఆయన చచ్చిపోయి మరి రారనుకున్నారు ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా. అయిపోయిన రోజు అప్పుడేమో కూడా ఈ విగ్రహాలన్నీ పట్టుకొచ్చి ఆయన అప్పుడు ఈ బ్రిడ్జి నిర్మాణంలో ఉన్నటువంటి వస్తువులు ఏదైనా మిగిలిన వాళ్ళకి అడిగితే అది దాంతో ఈ దేవాలయ నిర్మాణం వాళ్ళు చేశారు. అప్పుడు ఆ 4-5 మాసాల్లో ఆ యొక్క తిరుపతి నుండి ఆ విగ్రహాలు తెచ్చి
అధివాసం చేసి బాలస్వామి రామన్ గారు ఉండేటువంటి టైంలో ఈ దేవాలయ పునర్నిర్మాణం జరిగింది. దీని సుమారు 110 సంవత్సరాల చరిత్ర కూడా ఉంది. 100 సంవత్సరాల పైనే ఉంటుంది. నేను వచ్చే 56 సంవత్సరాలు అయింది ఊళ్ళో. అంతకుముందు ఇది నేను వచ్చిన తర్వాత ఇదంతా మట్టి, ఇంతవరకు మట్టి ఆకులు, అలా డెవలప్ చేసుకున్నాం. పాములు పురుగులు భయం కోవిల్లోకి రావాలంటే ఇదంతా పోయిందమ్మా. సొల్లం కట్టి ఇదంతా పోతే దీని స్లాబ్ కూడా 88లో వేసాం. కింద మటుకు తీయలేదు, మిగతా మటుకు 88లో స్లాబ్ వేసాం. అది అక్కడి నుంచి పారుతున్నది. ఒకటి ఇదంతా ఎవడిచ్చిన పళ్ళు కావు. ఏమంటే ముఖద్వారం కూడా గ్రామస్తులే పెట్టుకున్నారు, సింహద్వారం కూడా వీళ్ళే పెట్టుకున్నారు. తర్వాత దీని గచ్చులు అవి కూడా ఊర్లో అక్కడికి ఇచ్చినటువంటి విరాళాలు, ఈ టైల్స్ మొలకలు అవన్నీ కూడా విరాళాలు ఇచ్చినవే. మనిషి ఒక తప్పులు చేసుకున్నారు. సరే, ఏకాహం చేస్తున్నారు కదా, అది ఎప్పుడు చేస్తుంటారు? చేస్తే ఎంత వరకు చేస్తుంటారు? ప్రతి కార్తీక మాసంలో, ఈ కార్తీక వచ్చేసరికి, కార్తీక నెలలో వచ్చేసరికి 24 గంటల కాలం చేస్తాం. 24 గంటలు అంటే కేవలం కార్తీక మాసం అప్పుడైనా, లేకపోతే ఇంకా వేరే అంటే వేరే ట్రూప్లు వస్తుంటాయి. ఈ సంవత్సరం మరి ఎవరు గ్రామం కూడా వాళ్ళు చేసుకుంటుంది కాబట్టి మనకు రాలేదు. మన ట్రూప్ నడుస్తుంటుంది. కేవలం కార్తీక మాసాలు అప్పుడైనా, లేకపోతే వేరే రోజుల్లో అయితే శనివారం పూట డైలీగా మనం ఇక్కడ చేస్తాం. 1 గంట కానీ ప్రతిరోజు. కార్తీక మాసంలో 24 గంటలు చేస్తాం. మిగతా మన వేసే మాసంలో 5 నెలల మట్టుగా కళ్యాణం 5 రోజులు, మనకి ఉత్సవాలు 5 రోజులు కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఆ రోజుల్లో మంచి కోలాటాలు, భజనలు, దేవాలయం ఊరేగింపు, చక్ర స్థానం ఇవన్నీ జరుగుతాయి. ఇక్కడ తాబేళ్ళు ఉన్నాయి. మంచి బాగులు, కుందేళ్ళు, తాబేళ్ళు ఇవన్నీ పెంచుతారు. అవన్నీ ఉన్నాయి. ఈ మొక్కలు ఇవన్నీ చాలా చక్కగా పెంచుతున్నారు కదా. ఎవరు మన బాబు గారు పెంచుకుంటారు. కమిటీ వాళ్ళు ఏవో తెచ్చి పెడతారు, చూసుకుంటూ తీసుకుంటారు. अल्लाह साई बोलो, मौला साई बोलो, अल्लाह साई बोलो, मौला साई बोलो, नानक साई बोलो, येसु साई बोलो, नानक साई बोलो, येसु साई बोलो, हरि नारायण साई नारायण, हरि नारायण साई नारायण, साई नारायण श्रीमन्नारायण, साई नारायण श्रीमन्नारायण, पांडुरंग विठले हरि नारायण, पांडुरंग विठले हरि नारायण, पंढरीनाथ विठले हरि नारायण, पंढरीनाथ विठले हरि नारायण. जगदभिरामा बोलो, जानकी रामा बोलो, जगदभिरामा बोलो, जानकी रामा बोलो, मुरली मनोहर बोलो,